ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. మనం ఎలా ఉండాలో మనకు తెలుసు, అయినా సరే ఒక్కొక్కసారి మనం ఉండలేకపోతున్నాం కదా. అవును, చిన్నప్పటి నుంచి ఎన్నో లాజిక్స్ విన్నాం కదా. ఈరోజు లాజిక్స్ మాట్లాడుకుందాం. మనకి అన్నం తినేటప్పుడు ఈ అన్నం వండుకోవాలని ఎవరు నేర్పించుంటారు? అసలు ఈ అన్నం పొయ్య వెలిగించి వండాలి అని ఎప్పుడు ఎవరు నేర్పించారో తెలుసా? తెలీదు. అంటే మన ముందు చాలా మంది జీవితాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మన పితరుల కాలంలో రొట్టెలే చేసుకున్నారు. మరి ఈ రైస్ ఎవరు వండారు? అన్నానికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? మరి కూరలు ఎలా వండారు? ఇప్పుడంటే యూట్యూబ్లో ఎవరో ఒకరు పెడితే చూసి వండేసుకుంటున్నారు. మరి మన పితరులు ఎలా వండారు? ఆ వండేటప్పుడు పుల్లల పొయ్యి మీద ఎందుకు వండారు? పుల్లలు అసలు వెలిగించాలని ఎలా కోరిక వచ్చింది? మరి పుల్లల మీద ఇది ఇలా ఉడికితే బాగుంటది, ఇలా ఉడకకపోతే బాగుంటది. మరి అప్పుడు ఎవరెవరు చేసుంటారు? ఎవరు ముందు చేసుంటారు? ఎవరు వెనక చేసుంటారు? టీ పెట్టాలని మరి ఎవరు నేర్పించుంటారు? టీ అంటే పడి చచ్చిపోతున్నాం కదా ఇప్పుడు. మరి మన పితరులు వాళ్ళెవ్వరికి ఏ పేరు రాలేదే. ఫలానా వాళ్ళు టీ పెట్టమన్నారు, ఆ టీ ఇలా మన ప్రపంచ దేశాలకు వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన ఊరికి వచ్చిందని ఏదో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. నిజానికి కానీ ఆ ఫస్ట్ టీ పెట్టిన వాళ్ళు ఎవరో పేరు తెలుసా? ఫస్ట్ అన్నం పెట్టిన వారి పేరు తెలుసా? కనీసం పంట పండించే రైతు పేరు తెలుసా? మనం తినే అన్నం మీద మన పేరుందంటారు. మరి రైతు పేరు ఎందుకు లేదు? రైతు పంటలు పండిస్తున్నాడు కదా, ఆ పండించే రైతు పేరు ఎందుకు లేదు? మరి భూమి మీద ఇలా ఎన్నో ఉన్నాయి. దేవుడు చెట్లని, పుట్టల్ని అన్ని పుట్టించాడు. కొండల్ని, సముద్రాల్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఇలా అన్ని చేశాడు కదా. మరి భూమి కంటే ఎన్నో లక్షల రెట్లు సూర్యుడిని ఎందుకు చేశాడంటారు? సూర్యుడు మన వరకే పని చేస్తున్నాడా? ఇతర గ్రహాలు కూడా పనిచేస్తున్నారా? అంటే ఇది సైన్స్ కాబట్టి వాళ్ళు కొంచెం అధ్యయనాలు చేసి అన్ని గ్రహాలకి సూర్యుడు వెలుగెళ్తుంది, మన గ్రహానికే కాదని చెప్పొచ్చు. కానీ మనం చూడలేదు కదా. మరి సూర్యుడిని అన్ని గ్రహాలకు వెళ్తున్నాడని ఎవరో సైంటిస్టులు కనిపెట్టారు. మీరు ఎవరైనా చూసారా? సపోజ్ లాజిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. ఒక చెట్టు ఉంది, పండు కిందకే పడాలని ఎవరు చెప్పారు? పండుకి పువ్వు ఎండిపోతే రాలిపోమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మనిషి చనిపోతే తీసుకెళ్లి గోతులో పాతి పెట్టేస్తున్నాం. మరి పువ్వుల్ని, కాయల్ని ఎందుకు పాతి పెట్టట్లా మనం? మరి జంతువుల్ని ఎందుకు పాతి పెట్టట్లా? అవి ఏమవుతున్నాయి చనిపోయినవన్నీ? మరి ప్రపంచంలో ఇలా ఇన్ని వింతలు మనకే ఎందుకు తెలుస్తున్నాయి? మనం ఆలోచించాలి కదా. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రక్రియతో పుట్టించాడు. ఆయన వెలుగు కలగమంటే వెలుగు కలిగింది, చీకటి కలగమంటే చీకటి కలిగింది, వృక్షాలు పుట్టమంటే వృక్షాలు పుట్టింది. ఆయన అన్ని తన నోటి ద్వారానే కదా చేశాడు. మరి మనల్ని ఎందుకు చేతులతో చేశాడు? ఆయన మట్టిని తీసి బొమ్మగా చేసి నాసికారంధ్రాల్లో జీవాత్మను ఊది మనిషిగా పుట్టించాడు. మరి వాటి అన్నిటికి లేని విలువ మనకెందుకు ఇచ్చాడు? మనం చనిపోతే పాతి పెట్టుతున్నారు, మరి చెట్లు చనిపోతే ఒక దగ్గర పడేస్తున్నారు ఎందుకని? మరి చెట్టు చనిపోతే బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి మనం చనిపోతే ఎవరో ఒకరు ఏడుస్తున్నారు కదా. ఎందుకు ఏడవాలి? అసలు కన్నీళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు? అసలు నవ్వెందుకు పెట్టాడు? అసలు తినే ఆహారం ఎందుకు పెట్టాడు? తిన్నది అరగాయించుకోవడానికి ఎందుకు పెట్టాడు? అంటే దేవుడు
నీ శరీరంలో ప్రతి అణువణువు ఆయనకి ఎరిగి ఉన్నారు. ఆయన ఇష్టపడి చేశారు. ఆయన ఇష్టపడి ఒక్క నరం, మనకి చిన్న నరము చిట్లిపోతేనే మన భూకంపాలు వచ్చినట్టు అయిపోతుంది కదా బాడీ. మరి అంతటి సన్నటి నరాలు దేవుడు ఎలా తయారు చేశాడంటారు? మన శరీరంలో చిన్న భాగం దెబ్బతింటే అల్లాడిపోతున్నామే, మరి ఇది ఎవరు చేశారంటారు? ఇన్ని సృష్టించిన దేవుడు నిన్ను ఆయన వైపు తిప్పుకోలేడంటావా? నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళలేడంటావా? కానీ నీకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ని ఎప్పుడైనా ఉపయోగించుకున్నావా? ఎందుకు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు? ఆయన వల్లే నిన్ను తయారు చేశాడు కాబట్టి ఆయన నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు జీవించు. ఎలా జీవిస్తావో నేను చూస్తా. నువ్వు మంచిగా జీవిస్తున్నావా, నువ్వు చెడుగా జీవిస్తున్నావా? అసలు నీలో పాపదోషాలు ఎలా పుడుతున్నాయి? అసలు ఆ పాపదోషాలని ఎలా నివారించుకుంటావు? నువ్వు పాప క్షమాపణ ఎలా చేసుకుంటావు అని ఆయన చూస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రజలు, ఆయన్ని ఎరగని ప్రజలు, నీటిలో దిగితే పాపం పోతుంది, ఆ గుడికి వెళ్ళి మొక్కితే పాపం పోతుంది, ఈ రాయికి మొక్కితే పాపం పోతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు రాయిని చెక్కింది ఎవరు? మనుషులే కదా. మనల్ని అంటే దేవుడు ఆయన జీవాత్మని ఊదాడు కాబట్టి మనం తల్లి గర్భంలోంచి రావడానికి దేవుడు అనేక ప్రక్రియలు చేసి అవయవం ఎలా పుట్టాలో, ఏ సమయానికి ఏ అవయవం గడ్డ కట్టాలో, శరీరంలో ఆ మురికి నీటిలో మనల్ని ఆ 9 నెలలు ఎలా ఉంచాడో, ఇవన్నీ ఒక ప్రక్రియ. డాక్టర్లే కనిపెట్టలేకపోతున్నారు. ఆ ఎముక ఎలా తయారవుతుంది, ఆ ఎముక బలం ఎలా వస్తుంది, అసలు ఇంత స్ట్రాంగ్ ఎముకలు తల్లి గర్భంలో ఎలా తయారవుతున్నాయి? ప్రతి నరం, ఎక్కడ ఏ నరం ఉండాలో, ఎక్కడ ఏ అవయవం ఉండాలో, ఎక్కడ బ్రెయిన్ ఉండాలో, కళ్ళు ఉండాలో, ముక్కు ఉండాలో, ఇవన్నీ ఏర్పరచబడడానికి ఒక ప్రక్రియ దేవుడు చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక మనిషిగా పుట్టి నీలో మంచి చెడులు అన్నీ ఉన్నాయి. మరి మంచిని ఎక్కువ విత్తనం విత్తుకుంటున్నావా, చెడుని ఎక్కువ విత్తనం విత్తుకుంటున్నావా? ఇప్పుడు ఇంత సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావా? ఇప్పుడు అన్య ప్రజలంటే వారికి ఎరుగక చేస్తున్నారు. వాళ్ళు మనుషులుగా పుట్టి మరణించిన వారే, వారి దేవుళ్ళందరూ. ఎందుకంటే నేను కూడా మొక్కాను, నేను కూడా గుళ్ళకి వెళ్ళాను, నేను కూడా ప్రతి ఒక్కరిని పూజించాను. నాకు తెలుసు వాళ్ళందరూ మనుషులుగా పుట్టి దేవతా స్వరూపులయ్యి వాళ్ళు చనిపోయారు కదా. మరి ఏ ఒక్కరూ సమాధించి లేచిన వారు కనపడలేదు కదా. మనుషులుగా పుట్టిన వారే కదా వాళ్ళంతా. అంటే వాళ్ళని కూడా దేవుడే కదా జన్మనిచ్చింది. వాళ్ళని కూడా సృష్టించింది ఆయనే కదా. మరి వాళ్ళు ఆ ప్రతిరూపాలని ఒక విగ్రహంగా చెక్కుకొని ఆయనే దేవుడని వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని మనసారా అడుగుతున్నారు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పాపక్షమాపణ కొరకు దేవుడి సన్నిధిలో నిత్యము నా అపరాధములు మన్నించయ్యా, నీవు నిన్నటి దినమంతా నాకు ఎంతో కృపనిచ్చి నన్ను ప్రతి స్థలమందు నా జయమిచ్చావు, నేను ఈరోజు నూతనముగా లెగుస్తున్నానంటే నీ కృపే కదా అని దేవుడికి ఎప్పుడైనా స్తుతి ఆరాధన చేసావా? చేస్తే ఆయన మరలా నీకు ఒక రోజునిచ్చి ఆ రోజులో కూడా నీకు అన్ని కావాల్సినవి అన్ని రాత్రిపూట నీ దగ్గరికి వచ్చి అన్ని సమకూరుస్తున్నారు కదా. నీకే లోటు చేయట్లేదు కదా. ఇప్పుడు నువ్వే కష్టంలో ఉన్నా నీకు ఈ లోటు చేశారని నువ్వు చూపించు. నువ్వు ఆకలితో పడుకున్నానని ఒక రోజు చూపించు. రోడ్డు మీద ఎందరో ఆకలితో పడుచుంటున్నారు, ఎందరో ఇల్లు విడిచి రోడ్డు మీద అనాథలుగా ఉన్నారు. ఇంత మండు టెండలో కూడా ఎందరో ఆకలితో
ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక అల్లాడిపోతున్నారు కదా. మరి దేవుడు నీకు చేతి నిండా పనినిచ్చి నిన్ను అన్ని విషయాల్లో ఆదరిస్తున్నాడు కదా. మరి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నేసుకో. ఇది కూడా ఒక లాజిక్కే కదా. దేవుడు మనుషుల్ని తయారు చేసేటప్పుడు అందరూ తన బిడ్డలుగానే తయారు చేశాడు. కాకపోతే దారి తప్పిపోయిన వారు కొందరు. ఎలా? అందుకే దేవుడు ఉపమానాలు చెప్పారు. విత్తనం వేశాం, కొందరు ముళ్ళ కంచెల్లో పడ్డారు, కొందరు మట్టిలో భూమిలో లోతుగా పాతపడ్డారు, కొందరు రోడ్డు మీద పడ్డారు. చూసారా? వారే వీళ్ళు అన్యజనులంటే. అన్యజనులంటే ఎక్కడి నుంచో రాలా, దేవుడి సృష్టిలోంచే వచ్చిన వారు. ముళ్ళ కంచెల్లో పడి ఉన్నారు కొందరు. వాళ్ళు ముళ్ళ కంచెల్లోంచి బయటికి రావటం వారికి తెలియట్లా. వారు శ్రమల పాలైపోయి ఉన్నారు. రాయికి బండకి మొక్కి అవి తీర్చేస్తున్నాయి అనుకుంటున్నారు. ఆ రాయి చెప్తుంది, నన్ను కూడా మీరు చెక్కిందేరా, మీరు నా దగ్గర మొక్కితే ఏమొస్తుంది అని. కానీ అది తెలుసుకుండే జ్ఞానం వారికి లేదు. అజ్ఞానంలో ఉన్నారు. వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగక చేయుచున్నాడు. స్టెఫెన్ చెప్పాడు కదా, స్టెఫెన్ని నిలువునా రాళ్లతో కొట్టి చంపేస్తుంటే వారు ఎరుగక చేయుచున్నారు, వారిని క్షమించయ్యా అని. చూసారా? శిలువలో దేవుణ్ణి శిలువ వేసినప్పుడు ఆ శిలువ త్యాగానికి ఆ చివరి క్షణంలో కూడా ఒక దొంగని దేవుడు రక్షించాడు. ఎందుకంటే తను నాకు ఈ శిక్ష కరెక్టే అని ఒప్పుకున్నాడు కాబట్టి. అంటే మనకి శ్రమ కరెక్టే అని ఒప్పుకోవాలి కదా దేవుడి దగ్గర. శ్రమ మన మంచికే వచ్చింది. శ్రమ మనం చేసుకుంటేనే వచ్చింది, దేవుడు చేసింది కాదు. మనం ఏ బాధ అనుభవిస్తున్నా, ఒక అనారోగ్యం వచ్చిందంటే మన తప్పిదమే, మనకు శ్రమ వచ్చిందంటే మన తప్పిదమే. మనలో లోపాలే మనల్ని ఇబ్బందికరంగా మారుస్తున్నాయి. ఇది తెలుసుకున్న నాడు ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరిగి ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు. ఈ లాజిక్ ని అర్థం చేసుకున్న వారు దేవుణ్ణి అనుక్షణము స్తుతిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.